ధ్వజస్తంభము యొక్క విశిష్టత చాలా గొప్పది. ధ్వజస్తంభం మనం గుడికి వస్తానే ధ్వజస్తంభాన్ని నమస్కారం చేసుకోవాలి. ప్రతి దేవాలయంలోనూ ముందుగా కనిపించేది ధ్వజస్తంభం. ధ్వజం అనగా పతాకమని, స్తంభం అనగా పతాకాన్ని ఎగరడానికి ఉపయోగించే కర్ర అని అర్థం. మూల విరాట్ దృష్టికోణానికి ఎదురుగా దేవాలయంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠ కూడా విగ్రహ పరిస్థితితో సమానంగా భావిస్తారు. ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. విగ్రహాల అనుష్ఠాన అర్చన వల్ల భగవంతుని చూపు ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పైరుతో పాటు శక్తి కూడా ఉంటుంది. భక్తులు ఆలయానికి వచ్చేసరికి ద్వారాలు మూసివేసిన ధ్వజస్తంభం యొక్క దర్శనంతో దైవదర్శనం పొందిన ఫలితం ఉంటుంది. ఇది నేను చెప్పే విషయం కాదు, పండితులు చెప్పే విషయము. అందుకే మనం ఫస్ట్ దేవాలయానికి వెళ్తానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించి నమస్కరించుకోవాలి. ఈ ధ్వజస్తంభానికి చేసే పూజలు, మనం చేసే ఫలితము ఏదైనా మనకు ఆ భగవంతుని వల్ల కృప కలుగుతూనే ఉంటుంది. ఫస్ట్ పోతానే మనం ముందు ధ్వజస్తంభానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి పోయి లోపల పోయి గంట కొట్టి గణపతి నమస్కారం చేసుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.